హల్లెలూయా. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి మరి ఆన్లైన్లోకి విశ్వసిస్తున్న వారందరికీ ఈ స్తుతి పరిశుద్ధంలో వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ లేచిన చోట కొద్ది క్షణాలు ఈ ఆరాధన ప్రారంభించుకుందాం. ఈ చిన్న ప్రార్థన చేసుకొని ఆరాధన ప్రారంభించుకుందాం. ఇక్కడ ఉన్నప్పటికీ మన స్వరాలైతే రెండు చేతుల పైకి నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని కనపరుస్తాం. మనకిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి ఆయన నామాన్ని స్తుతిస్తాం, ఆయనకి స్తోత్రాలు చెల్లిస్తాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకే స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. యేసయ్య, ఈ దినాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ స్థలాన్ని బట్టి మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు చేస్తున్న ప్రతి మేలుకై యేసయ్య మీకే స్తుతులు. అవును యేసయ్య, మీరు నిజమైన దేవుడని ప్రతిరోజు యేసయ్య, ప్రతిరోజు మాకు నిరూపిస్తున్నందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మేమెన్నో పాపలం యేసయ్య, మేము ఎన్నో పాపాలు చేయుచున్నాము ప్రతిరోజు ప్రతి క్షణము. అయినప్పటికీ యేసయ్య, నీ ప్రేమతో దయతో నన్ను చేరదీస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రక్షకుడా, స్తోత్రాలు. ఈ దినాన్ని యేసయ్య, ఇదిగో ఈ సమయం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, నీ సన్నిధిలో యేసయ్య, నేను సంతోషంగా ఉత్సాహంతో నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి. మా జీవితాలు యేసయ్య, ఏదైతే చీకటి వ్యాపించినదో అది తీసివేయమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. నీ నామంలో శక్తి ఉన్నది, నీ నామంలో స్వస్థత ఉన్నది అని మేము నమ్ముచున్నాం. ఈ రోజున యేసయ్య, మేము ఆరాధిస్తుండగా నీ సన్నిధిలో యేసయ్య మేము స్తుతులు చెల్లిస్తుండగా మీకు ఎటువంటి అనారోగ్యం, ఎటువంటి బాధ ఉన్నా అవి తీసివేయమని కోరుతున్నాము. మీలాగేసే మమ్మల్ని చేయమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, స్తోత్రాలు. నీలాగా ప్రార్థించడానికి అనుక్షణం అనుదినం యేసయ్య నిన్ను వెంబడించడానికి సహాయం చేయండి. ఇతరులకు యేసయ్య ఆదర్శంగా నిలబడడానికి సహాయం చేయండి. మీరే నిజమైన దేవుడని మేము ఎరుగున్నాము. అది ఇంకొకరికి కూడా చేరులాగా మేము చెప్పులాగానే సహాయం చేయండి. మమ్మల్ని అట్టి వారులుగా సిద్ధం చేయమని కోరుతున్నాము. ఎంతమంది అల్లు ఉన్నారు యేసయ్య, చీకటిలో నడుస్తున్నారు. మీరే సత్యము జీవమై ఉన్నారు. అది మేము ప్రతి ఒక్కరికి యేసయ్య చెప్పులాగానే సహాయం చేయండి. అట్టి వాళ్ళగా మమ్మల్ని సిద్ధపరచండి, బలపరచండి. స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ ఆరాధన అంతట్లో యేసయ్య మీరే తోడుండండి, మా ముందు నడిపించమని కోరుతున్నాం. ఆత్మతోనూ అభిషేకముతోనూ నీ సన్నిధిలో మేము గడపడానికి సహాయం చేయండి. నీ వాక్యం విని మేము అనుసరించడానికి సహాయం చేయండి. మా తప్పులను క్షమించమని కోరుతున్నాం. పరిశుద్ధుడా, క్షమించండి. మా పాపలను కడిగివేయమని కోరుతూ ఈ సమయానంతా మీ చేతిలోకి అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఎక్కడున్నప్పటికీ గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అందరికి వచ్చిన పాట అన్ని నామాలకు ఉన్న పై నామం అనే పాట పాడిన నామాన్ని స్తుతిస్తాం. ఒకవేళ మీ పాట రాకపోయినట్టయితే మాతో పాటు లిరిక్స్ ఫాలో అవుతూ కానీ ఎవరు మౌనంగా ఉండకుండా బిగ్గరంగా అందరం కలిసి అందరూ మన స్వరాలు అయితే రెండు చేతుల పైకి తన నామాన్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆయన నామాన్ని ఆరాధిస్తాం. నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు నామము. అన్ని నామముల కన్న పైనామము యేసుని నామము, ఎన్ని తరములకైన గణపరచదగిన క్రీస్తు అందరు కలిసి పాడదామా? యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. అందరు కలిసి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా మే హల్లెలూయా, హల్లెలూయా హోసన్నా హల్లెలూయా, హల్లెలూయా మే. అందరు చప్పట్లు కొడదామా? పాపముల నుండి విడిపించును,
యేసుని నామము పాపముల నుండి విడిపించును, యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. యేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును. సజీవుడైన అందరు కలిసి పడదాం. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు అందరు కలిసి యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మే హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మరొకసారి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. మనం చప్పట్లు కొట్టి స్తుతిస్తాం. సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. అందరు కలిసి పాడదామా? సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు నామము. శత్రు సమూహముపై జయము నిచ్చును జయశీలుడైన యేసు. అందరు కలిసి పాడదాం. యేసు నామము, యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. యేసు నామము జయం జయము, సాతాను శక్తులు లయం లయము. హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా. అందరూ రెండు చేతుల పైకి పడదామా? హల్లెలూయా హోసన్నా హల్లెలూయా 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 హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మే హల్లెలూయా హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా మే. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తుతి. మరొక పాట పాడుకొని నామాన్ని స్తుతిస్తాం. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెరము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెరము. అందరు కలిసి పాడదామా? హల్లెలూయా 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 స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెరము. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెర. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ చప్పట్లు కొట్టి స్తుతిస్తాం. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదను. అల సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. అల సాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదను. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెరము. అందరు కలిసి హల్లెలూయా స్తుతి మహిమ హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి. అందరు కలిసి రెండు చేతుల పైకి పాడదాం. హల్లెలూయా
మన్నాను పంపిన దేవుని స్తుతించెదను. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదను. మన్న నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదను. బండ నుండి మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదను. హల్లెలూయా హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 అని పాడదమ్మా. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రం ప్రభువా, స్తోత్రం చెల్లిస్తున్నాం. పరిశుద్ధుడా స్తోత్రం. హల్లెలూయా. అవునేసయ్య సముద్రాలను మా అలలను యేసయ్యా దాటించే దేవుడు నీవే. మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ యేసయ్యా మనం రక్షించి దరి చేర్చే దేవుడు, నిజమైన దేవుడు నీవే యేసయ్యా. మాకు ఎటువంటి భయం లేకుండా యేసయ్యా సమాధానం కలుగజేసే దేవుడు నీవే. ఈ రోజున యేసయ్యా నీ సన్నిధికి వచ్చున్నా, నీ సన్నిధిలో ఉన్నాం యేసయ్యా. నీ సన్నిధి శక్తిమైనది, నీ నామం శక్తిమైనది ప్రభువా. స్తోత్రాలు తెలుసుకో. దీక్షణాలు మన సొంత మాటలతో ఎక్కడున్నప్పటికీ రెండు చేతుల పైకి మన స్వరాల పైకి నామాన్ని స్తుతిస్తాం, ఆయన నామాన్ని ఆరాధిస్తాం, ఆయన నామాన్ని ఘనపరుస్తాం. మన ఆరాధనకి అర్హుడు యేసయ్యా, నీకే స్తోత్రాలు. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హత్తుకుంటివే. పోవు మార్గము బహుదూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహుదూరమే, నీ సన్నిధి నాలో బలమాయనే. అందరూ కలిసి పాడమ్మా. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధియా, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంత
నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే నా ఆశంతా, నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే. ఓ పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ సమయం కొద్ది క్షణాలు మన సొంత మాటలతో ఆయనతో మాట్లాడదామా, ఆయన వేడుకుందామా. తన శక్తిని రెండింతలుగా మన సన్నిధిలో నింపమని, మన జీవితాన్ని నింపమని కోరుదామా. ఇదిగో యేసయ్యా, నీ సన్నిధిలో ఉన్నాను పరిశుద్ధుడా, నన్ను వాడుకో ప్రభువా. హల్లెలూయా. నా సామర్థ్యము, నీ సన్నిధియే నా ఆశంతా, నీ సన్నిధియే నా సామర్థ్యము, నీ సన్నిధియే. మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. గొర్రెల మధ్య తిరుగుచుంటిని, సింహాసనం ఎక్కించితివే. రాజులు చేత తరమబడి తిని, రాజుగా నన్ను నిలబెట్టితివే. రాజులు చేత తరమబడి తిని, రాజుగా నన్ను అందరికీ కలిసి పాడదామా. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధయా, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము. అందరికీసారి మరొకసారి సన్నిధి అని కలిసి పాడదామా. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధి. అందరు మన స్వరాలు ఎత్తి పాడదు. సన్నిధి సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే. నా ఆశంతా సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. నా ఆశంతా నీ సన్నిధియే, నా సామర్థ్యము నీ సన్నిధియే. అవునేసయ్యా, ఇదే నా ప్రార్థన ప్రభువా. నా ఆశంతా యేసయ్యా నీ సన్నిధి మాత్రమే.
నీవు ఉంటే నాకు చాలయ్యా, ఇంకేమీ వదిలేసయ్యా పరిశుద్ధుడా. నీకు సరిపోలినారు ఎవ్వరూ లేరేసయ్యా. యు ఆర్ ద నేమ్ అబవ్ ఎవ్రీ అదర్ నేమ్, అండ్ యువర్ నేమ్ ఇస్ ఇనఫ్ టు సైలెన్స్ దిస్ వరల్డ్. నీ ఒక్క మాట చాలయ్యా నా జీవితాలు మార్చడానికి. ప్రభువా, ఇదిగో యేసయ్యా నీ సన్నిధికి వచ్చి ఉన్నాం. కొద్ది క్షణాలు ఎక్కడున్నప్పటికీ నా సొంత మాటలతో మన స్తుతిస్తాను, గణపరుస్తాను. హల్లెలూయా, స్తోత్రాలు యేసయ్యా. నీవు సుందరుడు, అతి శ్రేష్ఠుడు యేసయ్యా. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. సుందరుడవు నీవే, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. 10,000లో సుందరుడా, సుందరుడా, అవునేసయ్య, సుందరుడవు నీవే, అతిశయుడా, నీకే స్తోత్రం. ఓ మహోన్నతుడా, ఓ యేసయ్యా, సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. చూడాలని, చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. నిన్ను చూడాలని యేసయ్యా, నిన్ను చూడాలని, నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను. సుందరుడా, అతిశయుడా, మహోన్నతుడా, నా ప్రియుడా. యేసయ్య యేసయ్యా, నా యేసయ్యా,
యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవరు యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవరు అందరూ మన స్వరాలు ఎత్తి పడదాం యేసయ్యా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా అవునేసయ్యా సుందరుడవు నీవు మహోన్నతుడవు నీవే ఓ పరిశుద్ధుడా ఇదిగో యేసయ్యా మా స్తుతి ఆరాధనకి అర్పిస్తున్నాం ఎవరు ఉండగలరేసయ్యా నీలాగా ఎవరు చూపగలరు ఆ ప్రేమని ఆ సమాధానాన్ని ఎవరు ఇవ్వగలరు పరిశుద్ధుడా ఎన్నో ఇబ్బందులు వేసయ్యా మేము ఎదురు మా చుట్టూ ఉన్నాయి వేసయ్యా అయినప్పటికీ వేసయ్యా మాకు దారి చూపి ఆ మార్గాన్ని వేసయ్యా మమ్మల్ని బయటకు తీసుకొచ్చే దేవుడు నీవే దాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా జీవితాలను మీకు చేతులకు అర్పిస్తున్నాం పరిశుద్ధుడా స్తోత్రాలు రానున్న సమయాన్ని కూడా మీ చేతులు అప్పగిస్తున్నాం మీ వాక్యం వినిచుండగా మాతో మాట్లాడండి మమ్మల్ని ఇంకా బలపరచమని కోరుతున్నాం మేము ఏ స్థితిలో ఉన్నప్పటికీ సయ్యా ఏ స్థితిలో ఉన్నప్పటికీ మమ్మల్ని రక్షించే దేవుడవు నీవు దరి చేర్చే దేవుడవు నీవే మీ పాదాల చింతకొచ్చి వేడుకుంటున్నాం యేసయ్య మీ పాదాల చింతకొచ్చి వేడుకుంటున్నాం మాతో మాట్లాడండి స్తోత్రాలు చెల్లిస్తున్నా మా జీవితాలను మార్చండి మీలాగా మమ్మల్ని చేయమని కోరుతున్నా ఈ ఆరాధన మీ చేతిలో అప్పగిస్తూ రానున్న సమయాన్ని కూడా మీ చేతిలో అప్పగిస్తున్నా మాది మీరే మాకు తోడుండవలసి కోరుతాం యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి ఆమేన్ 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 హల్లెలూయా అందరి గట్టిగా హల్లెలూయా చెప్దామా హల్లెలూయా అందరు దయచేసి కూర్చుందాం ఈ ఉదయకాల సమయంలో మరొకసారి దేవుడి సన్నిధిలో మనందరం కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి ఆయన్ని కొనియాడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి మరొక నూతన దినాన్ని బట్టి నూతన ఆదివారాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. మన బైబిల్ గ్రంథంలో నుంచి ఒక పుస్తకం గురించి నేను ఈ ఉదయకాల సమయంలో మీతో ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో కొన్ని పుస్తకాలు మనం చూస్తే అవి చదువుతున్నప్పుడు కొన్నిసార్లు మనకి అనిపిస్తూ ఉంటుంది, ఈ పుస్తకం చదివినప్పుడు నాకేం అర్థం కావట్లేదులే, ఆ స్టోరీని అర్థం చేసుకోవడానికి నాకు తగిన జ్ఞానం లేదులే అని కొన్ని సందర్భాల్లో మనం మర్చిపోతూ ఉంటాం, లేదంటే చదవకుండా ఆ పుస్తకాలని పక్కన పెడుతూ ఉంటాం. అయితే ఈ ఉదయకాల సమయంలో ఒక పుస్తకం గురించి నేను మీ ముందుకు తీసుకురావాలని ఆశపడుతున్నాను. హగ్గై రాసిన గ్రంథాన్ని మనం చూద్దాం. ఆ గ్రంథంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన పాఠాలని మనం నేర్చుకుందాం. నెబుకద్నెజరు కాలంలో బబులోను పట్టణానికి సుమారు 10,000 మంది యవనస్తుల్ని బానిసలుగా లేదంటే ఆ యొక్క రాజ్యంలోకి తీసుకెళ్ళడం మనం చూస్తాం. అయితే ఈ బబులోను ప్రాంతంలో
చాలా సంవత్సరాలు వారు అక్కడ ఉన్న తర్వాత దానియేలు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి దానియేలుకి దేవుడు ఒక వాగ్దానాన్ని ఇస్తాడు. కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ చెరసాలలో నుంచి మిమ్మల్ని విడిపించి మందిర నిర్మాణాన్ని నిర్మించడానికి నేను మిమ్మల్ని ఎంచుకుంటాను అనే వాగ్దానం చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు కొంతకాలం తర్వాత మనం బబులోను సామ్రాజ్యం కూలిపోవడం మనం చూస్తాం. ఆ బబులోను సామ్రాజ్యం కూలిపోయిన తర్వాత కొత్త సామ్రాజ్యాన్ని కట్టడం కూడా మనం చూస్తూ ఉంటాం ఆ గ్రంథాల్లో చదివినట్లయితే. అయితే పారసిక సామ్రాజ్యంలో కొత్తగా ఎన్నికబడిన రాజు అయినటువంటి కోరేషు అనే రాజు పరిపాలిస్తున్న సమయంలో ఆయన ఇచ్చిన ఒక ఆజ్ఞ ఏంటి అని అంటే, ఇన్ని సంవత్సరాలు చెరలోనికి లేదంటే బానిసత్వంలోనికి ఉన్న ప్రజలందరినీ, యూదులను కానివ్వండి, వేరే ప్రజల ప్రాంతం నుంచి వచ్చిన వారందరినీ కూడా తిరిగి వారి వారి ప్రాంతాలకి పంపించేయడం మనం చూస్తాం. ఇది ఎజ్రా గ్రంథంలో మనం చూస్తాం. వారిని తిరిగి పంపించిన తర్వాత మీ మందిరాల్ని మీరు కట్టుకోండి అని చెప్పేసి పర్మిషన్ ఇస్తాడు. ఎవరు? కోరేష్ రాజు. పారసిక ఆ యొక్క సామ్రాజ్యం నుంచి. అయితే సుమారు 72 సంవత్సరాల తర్వాత తిరిగి యూదులందరూ కూడా యెరూషలేమునకు ప్రయాణమై కోరేష్ రాజు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం తిరిగి మందిరాన్ని కడదాము అనే ఉద్దేశంతో వారందరూ కూడా బయటికి రావడం మనం చదువుతాం. వచ్చిన తర్వాత మరి ఆ యొక్క యెరూషలేం దేవాలయం నుంచి తీసుకొచ్చిన మరి వస్తువులన్నిటిని, సుమారు 5400 వస్తువులన్నీ కూడా తిరిగి వాళ్ళకి ఇచ్చి అప్పచెప్పి వారిని పంపించడం మనం చూస్తాం. అయితే వారికి నాయకులుగా ఉన్న జెరుబ్బాబెలు మరియు యెహోషువ అనే గవర్నర్స్ని నాయకులుగా పెట్టి తిరిగి పంపించడం మనం చూసిన తర్వాత వారు ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత, యెరూషలేంకి వచ్చిన తర్వాత మందిరాన్ని కడదాము అనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత మనం ఎజ్రా గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే కొంతమంది మరి వృద్ధాప్యంలో ఉన్న వారు ఏడవడం మనం చూస్తాం. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే, ఇన్ని సంవత్సరాలు ఇక్కడ మందిరం ఉండవలసింది, కానీ ఇప్పుడు మందిరం లేదు, కుప్పకూలిపోయింది. తిరిగి మందిరాన్ని కట్టే అవకాశం దేవుడు మనకిచ్చాడు అనే ఆనందంతో, ఇంకొక భాషలో ఆనంద బాష్పాలు అంటాం కదా, అలాగా వాడు ఏడవడం మనం చూస్తాం. అయితే కొంతమంది ప్రజలు సంతోషంగా తిరిగి మందిరాన్ని కడుతున్నాము అనే ఆనందంతో మరి సంతోషంగా నవ్విన వారు కొంతమంది ఉన్నారు. అయితే ఈ మందిర నిర్మాణం కోసం వచ్చిన వారందరూ కూడా కొంతకాలానికి మరి నిర్మాణం చేద్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ముందుగా వారు ఒక బలిపీఠాన్ని కట్టడం మనం చూస్తాం. బలిపీఠాన్ని కట్టి పని ప్రారంభిద్దాము అనే ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరైతే ఆ యొక్క యెరూషలేం పట్టణం చుట్టూ ఉన్న ప్రజలందరూ కూడా వీరు ఇంతకాలం లేని మందిరాన్ని ఇప్పుడు తిరిగి నిర్మాణం చేయడానికి వీరందరూ పూనుకున్నారు కాబట్టి ఈ నిర్మాణం కనుక జరిగితే యూదులు కోరేష్ రాజుకి విరుద్ధంగా మారిపోతారేమో, కోరేష్ రాజుని జయించడానికి యుద్ధంలో దిగుతారేమో అనే భయంతో, ఆలోచనలతో మందిరం కట్టకుండా ఆపేయడం మనం చూస్తాం. ఆపిన తర్వాత సుమారు మరి 16 సంవత్సరాలు మందిర నిర్మాణం జరగకుండా ఆగిపోతుంది. ఈ 16 సంవత్సరాల్లో వచ్చిన ప్రజలందరూ కూడా వారి వారి ఇల్లులు కట్టుకోవడం మనం చూస్తాం. అంటే వారు సెటిల్ అయిపోదాం అనే ఆలోచనలో వారు అక్కడ నివసిస్తున్నప్పుడు హగ్గై ద్వారా దేవుడు తిరిగి ఆ యొక్క యూదులతో మాట్లాడడం మనం చూస్తాం. అదే ఈ పత్రికలో, ఈ యొక్క గ్రంథంలో మనం 2 అధ్యాయాలు ఉంటాయి. ఈ 2 అధ్యాయాల్లో హగ్గై 4 ప్రాముఖ్యమైన ప్రవచనాలు ప్రవచించడం మనం చూస్తాం. దేవుడు యూదులతో ఏం మాట్లాడాలి, యూదులతో మాట్లాడే విషయాలన్నీ కూడా 4 ప్రవచనాల ద్వారా మనం ఇక్కడ చూస్తాం. ఈ పుస్తకం సుమారు 520 క్రీస్తుపూర్వం 520 సంవత్సరంలో రాయడం మనం చూస్తాం. అయితే కొన్ని విశేషాలు ఈ పుస్తకం గురించి నేను మీకు చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఈ పుస్తకం ఈ యొక్క ప్రవచనాల పుస్తకాల్లో 2వ అతి చిన్న పుస్తకం ఇది. అయితే ఈ హగ్గై సుమారుగా 112 రోజుల పాటు పరిచర్య చేసి
దేవుడు ఇచ్చిన ప్రవచనాన్ని ప్రవచించడం మనం చూస్తాం. ఈ పుస్తకం ఈ రోజుకి 2539 సంవత్సరాల క్రితం రాయబడింది. అయినప్పటికీ కూడా ఈరోజు ఈ పుస్తకం ద్వారా అనేకమైన మంచి పాఠాలని, అద్భుతమైన పాఠాలని మనం నేర్చుకోవచ్చు. అది బైబిల్ గ్రంథం యొక్క గొప్పతనం అది కదండి. ప్రతి పుస్తకంలో నుంచి మనం ఏదో ఒక పాఠాన్ని నేర్చుకోవచ్చు. అందుకే మనం బైబిల్ చదివినప్పుడు దేవుణ్ణి ప్రార్థిస్తూ, దేవా నేను ఈ వాక్యాన్ని చదువుతున్నాను, ఈ వాక్యం నాకు అర్థమయ్యేటట్లుగా నువ్వు బోధించు అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనకు అర్థమయ్యే రీతిలో ఆయన మాట్లాడతాడు. ఏదో న్యూస్ పేపర్ చదివినట్టు చదివితే అర్థం కాదు. సో ఎవ్రీ బుక్ ఈస్ కనెక్టెడ్ విత్ ఈచ్ అదర్. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజలు బబులోను చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత దేవుని యొక్క మందిరాన్ని తిరిగి కడదాము అనే టైంలో చాలా అడ్డంకులు వచ్చి ఆగిపోయిన తర్వాత వారు తమ సొంత ఇల్లులు కట్టుకోవడం ప్రారంభించిన తర్వాత 16 సంవత్సరాలకి దేవుడు తిరిగి మాట్లాడడం మనం చూస్తాం. అదే హగ్గై గ్రంథం మొదటి అధ్యాయంలో నుంచి కొన్ని 7 వచనాలు నేను చదివి వినిపిస్తాను. మీరు మీ దగ్గర బైబిల్స్ ఉన్నట్లయితే నాతో పాటు తెరిచి ఈ యొక్క వచనాల్ని మీరు చూడండి. రాజైన దర్యావేషు ఏలుబడి యందు 2వ సంవత్సరమున 6వ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గై ద్వారా యూదా దేశము మీద అధికారియు షయల్తీయులు కుమారుడైన జెరుబాబెలునకు ప్రధాన యాజకుడగు యెహోజుదాకు కుమారుడైనటువంటి యెహోషువకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. సైన్యములకు అధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గై ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడై ఉండగా మీరు సారంభి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనిడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనునను జీతము చినిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉన్నది. కాగా సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనిడి. ఈ మాటలు హగ్గై ద్వారా దేవుని ప్రజలతో దేవుడు మాట్లాడే మాటలు ఇవి. ఈ 7 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే, నేను ధ్యానం చేసినప్పుడు కొన్ని ప్రాముఖ్యమైన అబ్జర్వేషన్స్ నేను చూడడం మొదలుపెట్టాను. అయితే నా యొక్క ప్రసంగం యొక్క అంశం ఏంటంటే, సరి అయిన ప్రాధాన్యతలు తీసుకోవడం. సెట్ యువర్ ప్రయారిటీస్ రైట్. వారు బబులోన్ ఆ యొక్క పార్షిక రాజ్యంలో నుంచి యెరూషలేమునకు వచ్చిన కారణం ఏంటంటే, దేర్ మెయిన్ ప్రయారిటీ ఈజ్ టు బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. దేవుని మందిరాన్ని తిరిగి కట్టడానికి వారు ఆ ప్రాంతానికి రావడం ముఖ్యమైన కారణంగా మనం చూస్తాం. కానీ వారు వచ్చిన పనిని మర్చిపోయి, వారికి ఎదురవుతున్న అడ్డంకులని చూసి భయపడి వారు వచ్చిన ఆ పనిని చేయకుండా సెటిల్ అవ్వడం మనం చూస్తాం. వారు ఇల్లులు కట్టుకుని అక్కడ ఉండడం మనం చూస్తాం. అయితే ప్రధానమైనటువంటి యొక్క ఆలోచన ఏంటి అంటే, ఈ యొక్క 7 వచనాల్లో మన జీవితంలో మన ముందున్న సంవత్సరం ఆశీర్వదింపబడి ఉండాలి అని అంటే, మంచి ప్రణాళికలతో సిద్ధపడి ఉండడం కాదు, కానీ దేవునికి మొదట స్థానం ఇవ్వడం ద్వారా ప్రారంభమవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మనం చాలా ప్రణాళికలు వేస్తూ ఉంటాం. ఈ సంవత్సరంలో నేను ఏం చేయాలి, ఈ సంవత్సరంలో నేను ఏ ఏరియాస్లో నేను డెవలప్ అవ్వాలి, ఏది ఇంప్రూవ్ చేసుకోవాలి అనే ఆలోచనలో మనం ప్రారంభిస్తాం. మంచిదే, కానీ ప్రధానమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే, దేవునికి మొదటి స్థానం ఇవ్వడం
మనం ప్రారంభించాలి. దట్ ఈస్ అవర్ ప్రైమరీ ప్రయారిటీ యాజ్ క్రిస్టియన్స్, యాజ్ ద ఫాలోవర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. మనం ఈ 16 ఈ గ్రంథంలో చూస్తే 16 సంవత్సరాల తర్వాత తిరిగి వారు మందిర నిర్మాణాన్ని కట్టడం మన దేవుని ఇచ్చిన ఆ యొక్క ప్రవచన ద్వారా వారు విని తిరిగి ప్రారంభించడం మనం చూస్తాం. అయితే మనం ఇందాక నేను చెప్పినట్లుగా కొత్త సంవత్సరాలు we will focus more on other things than focusing on God first. పోయిన వారంలో నేను మరి ఫ్రెష్ స్టార్ట్ గురించి మాట్లాడడం మీరు విన్నారు. నూతన ఆరంభం ఎలా ప్రారంభించాలి అని అంటే ఒకే ఒక బాటమ్ లైన్ చెప్పాను, దేవునితో ప్రారంభించాలి. మనం దేవునికి అవకాశం ఇస్తే మన నూతన ప్రారంభాలు చాలా అద్భుతంగా, ఆనందంగా, అందంగా దేవుడు మలచడం మనం చూసాం. అయితే ఈ వారం ఈరోజు మన సంవత్సరంలో ఈ మొదటి దశలో, మొదటి సీజన్లో మనం ఈ 2026 సంవత్సరంలో ఉన్నాం కాబట్టి మన ప్రాధాన్యతలు దేని మీద ఉన్నాయి అనే విషయం గురించి మనం ఆలోచించాలి అనే ఉద్దేశంతో నేను ఈ యొక్క మాటల్ని మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. మనం మన ఫైనాన్షియల్ గ్రోత్ గురించి ఆలోచిస్తాం, మన లైఫ్ ఏ విధంగా సెటిల్ అవ్వాలి అనేది ఆలోచిస్తాం, నా పిల్లల భవిష్యత్తు ఏ విధంగా ఉండాలి అనేది ఆలోచిస్తాం. ప్రతిదీ మంచిదే, కానీ దేవుడు అడిగే ప్రశ్న ఏంటంటే ఈరోజు నాకు నీ జీవితంలో నాకు ఏ స్థానం ఉంది, నీ జీవితంలో నేను ఏ స్థానంలో ఉన్నాను అని దేవుడు కనుక ప్రశ్నిస్తే మన సమాధానం ఏంటి? ఇక్కడ కూర్చున్న మీరు, ఆన్లైన్లో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నేను అడిగే ప్రశ్న ఏంటి? ప్రశ్న ఇదే, వేర్ డూ ఐ స్టాండ్ ఇన్ యువర్ ప్రయారిటీస్ అని దేవుడు అడిగితే వాట్ ఈస్ అవర్ ఆన్సర్? ఈ హగ్గై పుస్తకం చిన్నదైనప్పటికీ కూడా దీనిలో లిఖింపబడిన ప్రతి మాట కూడా చాలా బలమైనదిగా, పవర్ఫుల్గా మనం చూస్తాం. అయితే 4 ప్రధానమైనటువంటి అబ్జర్వేషన్స్లో మొదటిగా నేను చూసిన విషయం ఏంటంటే హగ్గై 1వ అధ్యాయము 2వ వచనంలో దేవుడైనటువంటి యెహోవా హగ్గై ద్వారా మాట్లాడుతూ ఇలా అంటాడు, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుకొనిచున్నారే అని ప్రశ్నిస్తున్నారు. టైం ఇంకా రాలేదు అని ఎందుకు ఆలోచిస్తున్నారు మీరు అనే ప్రశ్నతో ప్రారంభిస్తున్నారు. నా మొదటి పాయింట్ ఏంటంటే, లేదంటే పాఠం ఏంటంటే, ఆలస్యమైన విధేయత తప్పు ప్రాధాన్యతలకు సంకేతంగా మారుతుంది. A delayed obedience reveals misplaced priorities. సమయం ఇంకా రాలేదే, ఇంకా సమయం ఉంది కదా అనే ఆలోచనలో దేవుని ప్రజలు పని చేయడం ఆపేసి వారు సెటిల్ అవ్వడాన్ని మనం చూస్తాం. కానీ ఇక్కడ మనం చూస్తే ప్రజలు దేవుణ్ణి వ్యతిరేకించలేదు, కానీ వారు తమ విధేయతని ఆలస్యం చేసిన విషయం మనకు అర్థమవుతుంది. ఇంకా టైం ఉంది కదా అనే విషయం గురించి వాళ్ళు ఆలోచించి పని చేయడం ఆపేస్తుంటారు. ఈరోజు దేవుడు మీ జీవితంలో కూడా ఏదైనా కార్యం తలపెట్టాలి, లేదంటే నువ్వు ఈ సంవత్సరంలో లేదంటే ఈ నెలలో ఇప్పుడున్న ఈ పరిస్థితిలో ఒక పనిని దేవుడు నీకు అప్పచెప్పినప్పుడు మనం కూడా అదే ఆలోచిస్తామేమో కదా, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు. పోనీ పరిచర్యకే దేవుడు పిలిచాడు అనుకోండి, దేవుని పనిని చేయడానికి పరిచర్య నిమిత్తం దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకుండా మీకు ఒకవేళ కనుక మీకు అర్థమైనట్లయితే, ఒకవేళ మనం కూడా ఇలాంటి ఎక్స్క్యూజెస్ ఇస్తామేమో, నేను ఇంకా సెటిల్ అవ్వలేదు, మేబీ ఇది మంచి సీజన్ కాదేమో, దేవుడు ఇంకా మంచి ద్వారాలు తెరుస్తాడేమో, నేను ఇంకా అభివృద్ధి చెందాలి, నేను ఇంకా ఫిట్గా లేను, లేదంటే ఇంకా ప్రిపేర్డ్గా లేను అని వాయిదాలు వేస్తూ కొన్ని సందర్భాల్లో దేవుడు చెప్పిన పనిని, దేవుడు చెప్పిన కార్యాన్ని చేయకుండా మనం ఆగిపోతూ ఉంటాం, అంటే పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం. వీ డోంట్ సే నో టు గాడ్, బట్ వీ పోస్ట్పోన్ అవర్ ఒబీడియన్స్. మేబీ గాడ్ ఈజ్ స్పీకింగ్ టు యూ టుడే. ఏదైతే పని, ఏదైతే కార్యాన్ని తలపెట్టాలని దేవుడు మీ జీవితంలో అనుకున్నాడో అది మొదలుపెట్టే సమయం ఇప్పుడు దేవుడు మీకు ఇస్తున్నట్టున్నాడు. అందుకే దేవుడు
మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి అంటాడు. మిగతావన్నీ దానికవే వస్తాయి. ఎవ్రీథింగ్ విల్ బీ యాడెడ్ అంటూ ఇట్, బట్ ఫస్ట్ సీక్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. నన్ను వెతకండి అని అంటున్నాడు. కాబట్టి ఈరోజు మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే దేవుణ్ణి మొదట పెట్టాలి. పుట్ గాడ్ ఫస్ట్. ఏ విషయంలో మొదట పెట్టాలి అనే విషయం గురించి కూడా నేను మీతో పంచుకుంటాను. దేవుణ్ణి మనం ముందుగా పెట్టడం అనేది ప్రాముఖ్యత కాదు, కానీ అది ప్రాధాన్యతగా మనం భావించాలి. పుట్టింగ్ గాడ్ ఫస్ట్ ఈజ్ నాట్ అ మ్యాటర్ ఆఫ్ ప్రయారిటీ, నాట్ ఇంపార్టెన్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుడు నా జీవితంలో చాలా ప్రాముఖ్యమైన వాడు అని అనుకుంటారు. నా జీవితంలో దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఉంది అని అనుకుంటారు, కానీ ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం దేవునికి అనేది మనం ఒకసారి ఆలోచించాలి. కానీ ప్రాధాన్యతకి ప్రాముఖ్యానికి చాలా వ్యత్యాసం ఉంది కదండి. సో మై పాయింట్ ఈస్ దట్ యూ ఆల్వేస్ గివ్ ప్రయారిటీ టు గాడ్ దాన్ ఇంపార్టెన్స్ టు గాడ్. దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ ప్రయారిటీ అండ్ ఇంపార్టెన్స్. ప్రాధాన్యత కనుక మనం ఇస్తే మన ప్రాధాన్యతలు క్రమాన్ని నిర్ణయిస్తాయి. మనం అంటే ఇన్ అదర్ వర్డ్స్ అవర్ ప్రయారిటీస్ డిసైడ్ ది ఆర్డర్. మన జీవితంలో మనం ఏ పనులకి, ఏ కార్యానికి ప్రయారిటీ ఇస్తున్నాం అనేది ఆర్డర్లో మనం చూస్తే మొదట ఏది ఉంటుందో అదే మన టాప్ ప్రయారిటీ కదండి. పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు మీరు మొదట చేసే పని, మొదట ఆలోచించే ఆలోచన, you give a lot of priority to that, so that the entire day depends on what actually you're giving priority to. మనం దేనైతే ప్రాధాన్యతగా మనం ఆలోచిస్తామో అదే మనల్ని నడిపిస్తూ ఉంటుంది ఆ రోజంతా. సో ప్రయారిటీస్ ఆల్వేస్ డిసైడ్స్ ది ఆర్డర్. అలాగే రెండోదిగా ప్రాధాన్యత మన దృష్టిని నిర్ణయిస్తాయి అనే విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి. ప్రయారిటీస్ డిసైడ్ ఆర్ అటెన్షన్. దేని మీద ఎక్కువగా మన దృష్టి పెడతామో దానికే ప్రాధాన్యత ఇస్తాం కదండి. అలాగే ప్రాధాన్యత మన సమయాన్ని మరియు మన విశ్వాసాన్ని నిర్ణయిస్తాయి. మన ప్రయారిటీస్ ఆర్ ప్రయారిటీస్ డిసైడ్ ద టైమ్ అండ్ ట్రస్ట్ దట్ వీ హ్యావ్. సో దేని మన క్రమంలో ఏది ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నాం, మన దృష్టిని ఏది ఎక్కువగా ప్రాధాన్యతతో మనం చూస్తున్నాం, అలాగే మన సమయాన్ని దేని మీద ఎక్కువగా వెచ్చిస్తున్నాం, దేన్ని ఎక్కువగా విశ్వాసంతో మనం నమ్ముతున్నాము అనే విషయం గురించి ఆలోచిస్తే ఆ ప్రశ్న మీకే వేసేస్తాను. ఐ వాంట్ టు లీవ్ ఇట్ టు యూ. వాట్ ఆర్ యువర్ టాప్ ప్రయారిటీస్ ఇన్ యువర్ లైఫ్? సో ముందుగా దేన్నైతే మనం ప్రాధాన్యతతో మనం చూస్తామో అదే మిగతా అన్నిటినీ నియంత్రిస్తుంది అనమాట మన జీవితంలో. దట్ డ్రైవ్స్ అవర్ లైఫ్స్. కాబట్టి దేవుడిని కనుక మనం ప్రాధాన్యతతో మనం ముందు పెడితే మిగతావన్నీ కూడా ఆర్డర్లో వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట మన జీవితంలో. ఈ ప్రజలు ఆ పని చేయలేదు. వారు వచ్చిన పని ఏంటో వారికి తెలుసు, వారు చేయవలసిన పని ఏంటో వారికి తెలుసు. అయినా సరే 16 సంవత్సరాల వరకు దే యాక్చువల్లీ వేస్టెడ్ గాడ్స్ టైమ్ అండ్ దేర్ టైమ్ టు. అందుకే మరొకసారి ఈ మాటను గుర్తు చేయాలనుకుంటున్నాను. మొదట ఆయన రాజ్యాన్ని వెతుకుదాం, ఆయన నీతిని మనం వెతికే వారంగా మనం ఉండాలి. దేవునితో సరైన సంబంధం కలిగి ఆత్మీయమైనటువంటి జీవితాన్ని మెరుగుపరిచేటట్లుగా మనం ఇచ్చే ప్రాధాన్యత దేవునిపై ఉంటే కనుక మన ఆత్మీయ జీవితాలు మెరుగుపడతాయి. దేవునికి ఇచ్చే స్థానంలో మరి ఏదైనా భర్తీ చేస్తే, జాగ్రత్తగా వినండి, మనం దేవునికి ఇచ్చే స్థానం బదులు దేన్నైనా సరే దాన్ని రీప్లేస్ చేస్తే అది మన దేవుడు అయిపోతుంది. తెలుసా మీకు ఆ విషయం? ఎనీథింగ్ విచ్ రీప్లేసెస్ గాడ్ బికమ్స్ అవర్ గాడ్. Unknowingly, unintentionally, we worship that. I'm not talking about the idol worships. కానీ దేవుని కన్నా ఏదైనా ఎక్కువగా మన జీవితంలో ప్రాధాన్యత ఉన్నట్లయితే దాన్ని మనం ఆరాధించడం మొదలు పెడతాం. ఇట్ కుడ్ బి యువర్ జాబ్, ఇట్ కుడ్ బి యువర్ మనీ, ఇట్ కుడ్ బి యువర్
ఎనీ మెటీరియల్ థింగ్, కారు కానీ వస్తువు కానీ ఏదైనా సరే, దేనిపైన అయితే మనసు ఎక్కువగా ఉంటుందో దానిపైనే మన ఆలోచన ఉంటుంది, మన ఫోకస్ ఉంటుంది, మన ప్రయారిటీస్ ఉంటాయి దానిపైనే. సో వాట్ ఈస్ రీప్లేసింగ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్ టుడే? దేవుని స్థానంలో ఏది భర్తీ చేస్తుంది అనే విషయాన్ని ఆలోచిద్దాం. అందుకే దేవుడు ఎప్పుడు కూడా మొదటి స్థానంలో ఉండాలి అని ఆశపడతారు మన జీవితంలో. ఎందుకనంటే అది దేవుని హక్కు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆదికాండం మొదటి వచనంలో మనం చూస్తే ఏమని రాయబడి ఉంటుంది? ఆది యందు దేవుడు, ఇన్ ద బిగినింగ్ గాడ్. బైబిల్ దేవునితో ప్రారంభమైంది. మనం దేవుని దృష్టిలో ఉన్నాం కాబట్టే జగత్ పునాది వేయబడక ముందే క్రీస్తు మనల్ని ఎరిగి ఉన్నాడు. నేను గతించిన వారంలో చెప్పినట్లుగా దేవుడు మనం ఎక్కడ జన్మించాలి, ఏం చేయాలి, ఎవరితో నివసించాలి, మనం ఎలాంటి జీవితాన్ని జీవించాలి, ప్రతీది కూడా హీ ఆల్రెడీ ప్రీ డిసైడెడ్. ఎందుకనంటే ఆయన దృష్టిలో మనం ఉన్నాం కాబట్టి. అలాగే నిర్గమకాండం 20 అధ్యాయంలో 10 ఆజ్ఞలు ఇచ్చేటప్పుడు మొదటి ఆజ్ఞ ఏంటంటే, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అంటాడు. బికాస్ గాడ్ వాంట్స్ అస్ టు గివ్ అ టాప్ ప్రయారిటీ టు హిమ్. దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఇవ్వాలి, ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దానిలో తప్పలేదు. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించాడు, కాగా తన అద్వితీయ కుమారుని ముందు మనకి ఇచ్చాడు. మనం ఎవరు పుట్టక ముందే ఆయన కుమారుణ్ణి మన కొరకు బహుమానంగా ఇచ్చాడు. హీ గేవ్ ఫస్ట్. సో గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ అండ్ ఐ టు గివ్ హిమ్ అ ప్రయారిటీ, టాప్ ప్రయారిటీ. ప్రతిరోజు మనం నిర్ణయాలతో ప్రారంభమవుతుంది మన రోజు కదండి. ప్రతిరోజు వీ బిగిన్ ఆర్ డే విత్ లాట్ ఆఫ్ చాయిసెస్. మన ప్రణాళికలు కానివ్వండి, మన ఉద్యోగాలే కానివ్వండి, మనకున్న చింతలే కానివ్వండి, ఏదైనా సరే మనం తీసుకునే చాయిస్ని బట్టి మనం రోజుని ప్రారంభిస్తాం. ఆ ప్రతిరోజు కూడా మనం దేవునితో ప్రారంభిస్తే కంప్లీట్గా ఆ రోజు మారిపోతుంది. మనం ఆలోచించే ఆలోచన, మన నడవడిక, మనం తీసుకునే నిర్ణయాలన్నీ కూడా మార్పు చెందడం మనం చూస్తాం. ఎందుకనంటే వీ స్టార్ట్ ఆర్ డే గివింగ్ ప్రయారిటీ టు గాడ్. అది ఏ విధంగా ఇవ్వాలో ఇస్తే మనం ఆశీర్వదింపబడతామో, లేదంటే ఎలాంటి ప్రాధాన్యత అనే విషయాల గురించి కూడా నేను మీతో పంచుకుంటాను. సో in what we give our first time, our first trust and first attention reveals what truly rules our heart. మన హృదయం, మన ఆలోచనలు, మనం ఇచ్చే మొదటి సమయం, మొదటి అటెన్షన్ దేని మీదకి వెళ్తుందో దానిపైనే ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. సో అన్నిటిలో మనం మొదటిగా దేవునికి ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుణ్ణి మొదట పెట్టాలి. అలాగే అన్నిటిలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అనే విషయాన్ని కూడా గుర్తు చేయాలని ఆశపడుతున్నాను ఈ ఉదయకాల సమయంలో. అన్నిటిలో అనంటే నీ ఆలోచనలో ఏ విషయాల్లో మనం దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి అని అంటే కేవలం దేవునికి ఇచ్చే విషయంలో మాత్రమే కాదు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ యువర్ గివింగ్. దేవునికి దశంభాగాలు, దేవునికి కానుకలు ఇవ్వడం చాలా ప్రాముఖ్యం. అది దేవుడు పెట్టిన నియమం. అది మీరందరూ ఫాలో అవుతున్నారు. యు ఆర్ ఎ గుడ్ గివర్స్. క్యాప్స్టోన్ ఈజ్ ఎ గుడ్ గివింగ్ చర్చ్. అయితే ఏ విధంగా మన దశంభాగాలు, మనకు దేవుడు మనకిచ్చిన ఈ సంపాదనలో 10% దేవునికి ఇస్తాము, దానికన్నా ప్రాముఖ్యంగా ఇంకా కొన్ని విషయాలు కూడా మనం చూడొచ్చు. స్క్రీన్ మీద కనుక మీరు నోట్స్ చూస్తే యూ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. లేవీయులకు రాసిన గ్రంథం 27వ అధ్యాయం 30వ వచనంలో దశంభాగం గురించి దేవుడు మాట్లాడుతూ ఈ యొక్క మాటను గుర్తు చేసి నేను ముందుకెళ్ళిపోతాను. భూధాన్యములలోనేమి, వృక్ష ఫలములలోనేమి, భూఫలములన్నిటిలో దశమ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠించబడును. సో మనం సంపాదించే ప్రతి సంపాదనలో 10% ఏంటంటే అది తెలుగులో చక్కగా అది యెహోవా సొమ్ము. దట్ బిలాంగ్స్ టు గాడ్. సో వీ గివ్ టు గాడ్
అండ్ అది మనం దేవునికి ఇచ్చిన తర్వాత ఓకే, నేను ఆ ప్రథమ ఫలాన్ని దేవునికి ఇచ్చేసాను కాబట్టి నేను ఇంక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే నేను దేవునికి ఇస్తున్నాను కదా. ఇస్తున్నప్పుడు ఇంక దానికన్నా ఎక్కువగా మించింది ఏంటి అని ఆలోచిస్తాం. కానీ లెట్ మీ టెల్ యూ, గాడ్ డజంట్ నీడ్ యువర్ మనీ. మనం ఇచ్చే ధనం దేవునికి దేవుడు ఎక్కువగా ప్రాధాన్యత చూపించడు. కానీ దానికన్నా ఎక్కువగా దేవుడు కోరుకునేది ఏంటంటే మన సంవత్సరంలో మొదటిది. దట్స్ వై వీ బిగిన్ our every year we begin our year with 21 days of fasting and praying. ప్రతిరోజు నూతన సంవత్సరంలో, నూతన మాసంలో 21 రోజులు ఎందుకు చేస్తామనంటే వీ వాంట్ టు డెడికేట్ అవర్ సెల్వ్స్ టు గాడ్. మనం దేవునికి సమర్పించుకొని మన ఈ సంవత్సరం అంతా కూడా దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మనం ఎదగాలి అనే ఉద్దేశంతోనే వీ స్టార్ట్ అండ్ వీ ఎంకరేజ్ all of you to be part of this 21 days of devotions. నెక్స్ట్ ఈ వచ్చే వారం ఆఖరి వారంగా మనం చూస్తాం. ఆఖరి 6 రోజులు మనం ఈ 21 days డివోషన్స్లో గడపబోతున్నాం. ఈ 21 రోజులు డివోషన్స్ ద్వారా, ప్రార్థన ద్వారా నీ వ్యక్తిగతమైన జీవితంలో దేవుడు ఒక ప్రభావితమైనటువంటి జీవితాన్ని ఇవ్వాలి అనే ఉద్దేశంతో మనం సమయాన్ని గడుపుతాం. అది మంచిది. కాబట్టి మనం ఏ విషయంలో దేవునికి మొదటి స్థానం ఇవ్వాలి, ఏవేవి మనం మొదటి స్థానంలో పెట్టాలి అని అంటే మన సంవత్సరంలో మొదటి రోజులు, మొదటి సీజన్. అది మాత్రమే కాదు, ఉపవాసంతో మనం ప్రారంభించే ప్రార్థనలు దేవుని సన్నిధిలో ఆత్మీయంగా మన ఎదుగుదలకి అవి తోడ్పడతాయి, అవి చాలా సపోర్ట్ చేస్తాయి. ప్రార్థన దేవునితో సరైన సంబంధాన్ని ఏర్పరుస్తుంది. అలాగే ఉపవాసంతో చేసే మన ప్రార్థన లోకం నుంచి మనల్ని వేరుపారుగా చేస్తుంది అనమాట. సో ప్రేయర్ ఆల్వేస్ కనెక్ట్స్ us with God and fasting disconnects us with the world. That's the difference and the speciality of fasting and praying. ఉపవాసం ఉండడం ద్వారా మనం దేవుని ఏదో మార్చేస్తాం అనే ఉద్దేశంతో కాదు, కానీ మనం మార్చబడతాం. ఫాస్టింగ్ డస్ నాట్ చేంజ్ గాడ్, బట్ ఫాస్టింగ్ చేంజెస్ us. And that's why we encourage you to fast and pray and prepare yourself to continue your journey in this year. సో దేవునికి మన మొదటి సంవత్సరం ఇవ్వాలి. అలాగే దేవునికి మొదటి నెలలో ప్రాముఖ్యంగా కొన్ని గంటలు మనం దేవునికి సమర్పించాలి. మనం దశమభాగం గురించి ఆలోచించినప్పుడు మన సంపాదనలో 10% దేవునికి ఇవ్వాలి అని మనకు తెలుసు. కానీ ఇంకొక విషయం కూడా గుర్తు చేయాలి, మీ అందరికీ తెలుసు అనుకోండి. ఒక రోజులో మనకి దేవుడు 24 గంటలు ఇచ్చాడు కదా. ఈ 24 గంటల్లో 24 hours ఆఫ్ టైమ్ స్పాన్లో 10% ఎంత? 2 గంటల 40 నిమిషాలు ఒక్క రోజుకి. సో మనం దేవునికి ప్రాధాన్యత ఇచ్చి దేవునికి ఇస్తున్నాము అనే ఆలోచనలో మన దశమభాగాలు, మన కానుకలు మాత్రమే అక్కడితో ఆగిపోతాం. కానీ యాక్చువల్లీ గాడ్ ఆల్సో లుక్స్ ఎట్ అవర్ టైమ్, ద క్వాలిటీ టైం దట్ వి గివ్. ఒక రోజులో 22 గంటల 40 నిమిషాలు అంటే ఒక నెలలో సుమారుగా 72 గంటలు, ఒక 1 monthలో దట్ వీ నీడ్ టు గివ్ టైమ్ టు గాడ్. కానీ మనకి టైం ఇస్ సో ప్రెషియస్ కదా, మనకు టైం సరిపోదు. 24 గంటలున్నా సరిపోదు మనకున్న వర్క్ స్కెడ్యూల్స్ అలాంటివి. కానీ ఒకసారి ఆలోచిస్తే మనం ఇంత బిజీగా ఉండడానికి కారణం ఎవరు? మన చేతిలో ఈరోజు పని ఉందంటే దానికి కారణం ఎవరు? ఆయన ద్వారానే వచ్చింది. సంపాదిస్తున్నాం అంటే దానికి కారణం ఎవరు? ఆయనే. సో మనకి కావాల్సినవన్నీ ఆయన సమకూర్చిన తర్వాత తిరిగి ఆయనకి సమయాన్ని ఇచ్చే ఆలోచనలో చాలామంది సమయం ఇవ్వలేకపోతారు. దట్స్ వై ఐ ఎంకరేజ్ యూ టు గివ్ టైమ్, అ క్వాలిటీ టైం. దేవుని మందిరానికి ప్రతి ఆదివారం ఒక 3 గంటలు వస్తే సరిపోతుందిలే అని చాలామంది క్రైస్తవులు ఆలోచిస్తారు. ఒక క్వార్టర్స్ ప్రేయర్ లేదా ఒక ప్లగ్గిన్లో నేను టైం గడిపితే దేవునికి ఎక్కువ సమయాన్ని ఇచ్చేసానులే అనే ఆలోచనలో ఉండిపోతారు. కానీ ప్రతిరోజు వ్యక్తిగతంగా మనం ఎంత సమయాన్ని దేవునికి కేటాయిస్తున్నాం అనేది ఆలోచించాలి. అలా ఆలోచనతో కనుక మనం ఉన్నట్లయితే దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపితే దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన వారంగా మనం ఉంటాం. వి గివ్ ప్రయారిటీ టు గాడ్ బికాస్ ఆ టైమ్ ఆల్సో బిలాంగ్స్ టు గాడ్. ఆయన ఇచ్చిన సమయమే. నెలలో ఎన్ని గంటలంట?
ఎన్ని గంటలు? 72 hours. 72 గంటలు దేవుని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు ఇచ్చినా అది మీరు ఎలా స్కెడ్యూల్ చేసుకున్నా, స్కెడ్యూల్ యువర్ టైం ఎవ్రీ డే టు స్పెండ్ విత్ హెమ్. అంత మాత్రమే కాదు కానీ వారంలో మొదటి రోజు అంటే ఈరోజు, ది ఫస్ట్ డే ఆఫ్ ఎవ్రీ వీక్, డోంట్ మిస్ టు స్పెండ్ టైమ్ ఇన్ ద చర్చ్. దేవుని మందిరానికి వచ్చే ఆ సమయాన్ని వేరే వేరే పనుల ద్వారా, వేరే వేరే అడ్డంకుల ద్వారా చాలామంది క్రైస్తవులు ఆదివారానే పెట్టుకుంటారు పనులన్నీ. ఆ రోజే వస్తాయో పాపం. కొన్నిసార్లు నేను వింటూ ఉంటాను, సండే ఎందుకు రాలేదు బ్రదర్ అంటే చాలా సిల్లీ రీజన్స్ చెప్తూ ఉంటారు, నవ్వొస్తుంటుంది. అరే ఈ పని గురించి దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఆలోచిస్తున్నారేంటి అని చాలా సిల్లీ రీజన్స్ ఉంటాయి కదా. మనం కూడా అలాగే, నేను కూడా అలాగే బోల్డ్ సార్లు చర్చ్ని చాలా సిల్లీ రీజన్స్ తోటి, క్రికెట్ మ్యాచ్ ఉందని చెప్పేసి డుమ్మా కొట్టిన రోజులు చాలా ఉన్నాయి నా యవన ప్రాయంలో. సో గివ్ ఫస్ట్ డే టు గాడ్. దేవునికి మొదటి రోజుని క్రమంగా ప్రతి ఆదివారం ఆయన సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో బలపడి ఆయన్ని ఆరాధించి ఆత్మీయంగా బలాన్ని పొందుకోవాలి మనం. నాట్ ఓన్లీ దాట్, ప్రతి రోజులో మొదటి గడియ ఆయనకి ఇవ్వాలి. మనం ఉదయం లేచిన వెంటనే ఇందాక నేను చెప్పినట్లుగా ఉదయం లేచిన తర్వాత దేని గురించి మన ఆలోచన ఉంటుందో దాని మీదే మన మనసంతా ఉంటుంది రోజంతా. సో ఐ ఎంకరేజ్ యూ టు గివ్ ద ఫస్ట్ ఆఫ్ యువర్ డే, అట్లీస్ట్ 15 minutes ఆఫ్ యువర్ డే. ఒక 5 నిమిషాలు దేవుని వాక్యాన్ని చదివి, దేవుని ఆరాధించి, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపే అలవాటు మనం నేర్చుకోవాలి. సో 15 నిమిషాలు చెప్పాను కదా అని చెప్పేసి పాస్టర్ గారు 15 నిమిషాలు మాత్రమే చెప్పారని నేను చెప్పిన క్యాల్కులేషన్ మీరు మిస్ అవ్వద్దు. సో మై పాయింట్ ఈస్ దట్ యూ టు స్టార్ట్ యువర్ డే విత్ గాడ్. అది మన మొదటి పాఠం. ఈ ప్రజలు అది మిస్ అయిపోయారు. దేవునికి ప్రాధాన్యత ఇవ్వకుండా ఆయన పట్ల విధేయత చాలా ఆలస్యంగా తెలుసుకున్నారు, ఆలస్యంతో మొదలుపెట్టారు. కాబట్టే వారి ప్రాధాన్యతలు తప్పిపోవడం మనం చూస్తాం. దేర్ ఫోకస్ వాజ్ సమ్వేర్ ఎల్స్, టు గివ్ ప్రయారిటీ టు బిల్డ్ దేర్ ఓన్ హౌసెస్, టు సెటిల్ దేర్ లైఫ్స్. రెండోదిగా మనం చూసినట్లయితే హగ్గై గ్రంథంలో నుంచి 6వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు సూటిగా మాట్లాడతాడు హగ్గై ద్వారా. మీరు ఈ మాటలు చూడండి నాతో పాటు. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకున్నను జీతము చిరిగిపోయిన సంచులు వేసినట్లుగా ఉన్నది. మై సెకండ్ పాయింట్ ఆర్ లెసన్ ఈస్ దిస్, తప్పుడు ప్రాధాన్యతలు ఖాళీ ఫలితాలను దారితీస్తాయి. కష్టపడుతున్నారు పాపం వాళ్ళు, కానీ ఫలితం చూడలేకపోతున్నారు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలు కష్టపడతారు, చాలా కష్టపడతారు, కానీ చివరికి ఫలితం చూస్తే చాలా శూన్యంగా ఉంటుంది. అరే ఇంత కష్టపడ్డానే, నేను ఇంతగా పాటుపడ్డానే, కానీ ఎందుకు ఫలితం రావట్లేదు అని అంటే ద ఫోకస్ ఆన్ దేర్ ప్రయారిటీస్, దే షిఫ్టెడ్ ఫ్రమ్ గాడ్ టు సంథింగ్ ఎల్స్. దేవుణ్ణి ముందుగా మనం పెట్టకపోతే మన జీవితం నిరాశగా మారిపోతుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. దేవుడు అది గుర్తు చేస్తున్నారు, బాబు మీరు వచ్చిన పని మర్చిపోయారు, కష్టపడుతున్నారు, పంటలు వేస్తున్నారు, కానీ పంటలు వస్తున్నాయా? సరిగ్గా రావట్లే. తింటున్నారు కానీ సరిపోతుందా? మీకు సరిపోవట్లే. బట్టలు కప్పుకుంటున్నారు కానీ చలి ఆగుతుందా? ఆగట్లేదు. ఎంత సంపాదించినా మీ జీతం చిల్లుపడిన జోబులో వేసినట్లే, అంటే తీసుకుంటున్నావు, దాచిపెట్టుకుంటున్నావు, కానీ అవి ఖర్చు అయిపోతాయి, నీకు తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. ఎందుకు జరుగుతున్నాయంటే బికాజ్ యూ ఫోకస్డ్ యువర్ ప్రయారిటీస్. మిస్ప్లేస్డ్ ప్రయారిటీస్ లీడ్స్ టు ఎంప్టీ రిజల్ట్స్. తప్పు ప్రాధాన్యతలు ఖాళీ ఫలితాలకు దారితీస్తాయి అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కష్టపడుతున్నారు కానీ వారికి తృప్తి లేకుండా ఉంది. లైఫ్లో చాలా బిజీగా ఉన్నారు కానీ సమాధానం లేదు, శాంతి లేదు వారి జీవితంలో.
ఈరోజు క్రైస్తవులు కూడా అలాగే ఉన్నారు, చాలా బిజీగా ఉంటారు, కానీ సమాధానంతో జీవించడం చాలా కష్టంగా ఉంటుంది. బయటకు చాలా విజయవంతంగా కనిపించారు ప్రజలందరూ కూడా, అరే సెటిల్ అయిపోయారు, బాగున్నారు, మంచి మంచి ఇల్లులు కట్టుకున్నారు, కానీ లోపల వారికి తృప్తి లేని జీవితంలో జీవిస్తున్నారు. బయటికి బాగానే కనపడుతూ ఉంటాం మనం, కానీ లోపల తృప్తిగా ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. అందుకే దేవుని ఎప్పుడు కూడా మనం పక్కకు పెట్టకూడదు. దేవుని పక్కన పెట్టారు కాబట్టే ఫలితాలను చూడలేకపోతున్నారు, ఆశీర్వాదాలను పొందలేకపోతున్నారు, కష్టపడిందంతా కూడా వృధా అయిపోతుంది వారి జీవితంలో. దట్ సింప్లీ టెల్స్ అట్ దాట్ నెవర్ పుష్ గాడ్ అసైడ్. దేవుణ్ణి పక్కన పెట్టడం, లేదంటే దేవునికి రెండవ స్థానం ఇవ్వడం, ప్రాధాన్యత ఇవ్వకపోవడం మనం చేయకూడదు. ఎందుకు? ఒకవేళ మనం అలా చేసినట్లయితే, దేవుని కనుక మనం పక్కకు నెట్టినట్లయితే, మనం మన సొంత శక్తి మీద ఆధారపడతాం, దేవుని శక్తి మీద ఆధారపడకుండా ఉంటాం. దేవుని పక్కన పెట్టినట్లయితే మనకు వచ్చే ఫలితాలని మనమే కంట్రోల్ చేయాలని ఆలోచిస్తాం, దేవునిపై ఆధారపడి జీవించాం. మనం దేవుని కనుక ప్రాధాన్యత ఇవ్వకపోతే మనం ఎన్ని అచీవ్ చేసినా దాంట్లో మనకి సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, నెమ్మది ఉండదు. ఎందుకంటే మనం ప్రయత్నిస్తున్నాం కాబట్టి, దేవునికి అప్పచెప్పుకోవట్లేదు కాబట్టి. సో ఇన్స్టెడ్ ఆఫ్ ట్రస్టింగ్ గాడ్, వీ ట్రై టు రీప్లేస్ హిమ్ విత్ ఆల్ అవర్ ఎఫర్ట్. దట్స్ వై వీ డోంట్ సీ ఫ్రూట్ అండ్ రిజల్ట్స్. కష్టపడి పని చేస్తే డబ్బులు వస్తాయి, కష్టపడి పని చేస్తే ఫలితాలు వస్తాయి, సక్సెస్ చూస్తాం, మనం ఒక మంచి పొజిషన్లో ఉంటాం. దట్స్ ఫ్యాక్ట్, అది నిజమే. కానీ మన కష్టం, మన సంపాదించే సంపాదన, మన దేవుడిచ్చిన పొజిషను, లేదంటే మన విజయం మాత్రమే ఇస్తుంది, కానీ సమాధానము, శాంతి, జీవితం యొక్క అర్థాన్ని లేదా లోతైన ఆనంద అనుభవాన్ని ఇవ్వదు మన కష్టం. అది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా. ఎందుకనంటే దేవునిపై ఆధారపడి జీవించట్లేదు కాబట్టి, దేవుని శక్తి మీద మనం డిపెండ్ అయి ఉండట్లేదు కాబట్టి. దేవుడు ఇస్తాడు. ఇప్పుడు దేవుడు కూడా వాళ్ళే ఆపలేదే, 16 సంవత్సరాలు కామ్గా చూస్తున్నాడు అసలు వీళ్ళు ఏం చేస్తారా అని. వాళ్ళు సెటిల్ అవడం బాగానే ఉంది, కష్టపడుతున్నారు, బాగానే ఉంది, కానీ ఒకటే లోటు కదా, దే వర్ నాట్ ఎంజాయింగ్ వాట్ దే ఆర్ ఎర్నింగ్. అందుకే కీర్తనల గ్రంథం 127వ కీర్తనలో దావీదు భక్తుడు రాస్తూ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా ఇల్లు కట్టించకపోతే నువ్వు ఎంత కష్టపడి కట్టినా అది వ్యర్థమే. ఇంకో మాటలో చెప్పాలంటే, దేవుడు మన జీవితాన్ని కట్టించని ఎడల నువ్వు ఎంత కట్టుకున్నా అది వ్యర్థంగానే మారిపోతుంది. ఎందుకు? దేవునికి ప్రధానమైనటువంటి ప్రాముఖ్యత మనం ఇవ్వట్లేదు కాబట్టి. దేవుడు మొదటి స్థానంలో లేనప్పుడు, జాగ్రత్తగా వినండి ఈ మాటలు, మనం చేసే పని మన భద్రతగా మారిపోతుంది. అంటే మనం ఏ పని అయితే చేస్తామో దానిలో మనం భద్రతని చూసుకుంటూ ఉంటాం. our works become our security. ఉద్యోగం ఉంది కాబట్టి నాకు సెక్యూరిటీ ఉంది అనే ఆలోచనలు చాలామంది ఉంటారు. రేపొద్దున ఉద్యోగం పోయిందనుకోండి, ఉద్యోగంలో వచ్చే సంపాదన మీదనే ఆధారపడి ప్లాన్స్ చేసుకుంటూ ఉంటారు. బికాస్ దే బిలీవ్ దట్ ద జాబ్ దట్ దే ఆర్ డూయింగ్ ఈస్ గివింగ్ సెక్యూరిటీ టు దెమ్. కానీ దేవుడు నీ చేతిలో నుంచి అది తీసేస్తాడు అనుకోండి, అప్పుడు దేవునికి మొదటి స్థానం లేనప్పుడు మనం ఎలాంటి కార్యాలు తలపెట్టినా ఆ కార్యాలు మనకు గుర్తింపుగా మారతాయి అనే ఉద్దేశంతో ఆలోచిస్తూ ఉంటారు. అచీవ్మెంట్స్ బికమ్స్ అవర్ ఐడెంటిటీ. వెన్ వర్క్ బికమ్స్ అవర్ సెక్యూరిటీ, వి ఆల్సో థింక్ అవర్ అచీవ్మెంట్స్ బికమ్స్ అవర్ ఐడెంటిటీ. మనం ఏదైతే సాధిస్తామో అది మన గుర్తింపుగా మనం చూస్తాం. దేవుని మొదటి స్థానంలో పెట్టినప్పుడు మన విజయం మనకి ఆదరణగా మారిపోతుంది. సక్సెస్ బికమ్స్ అవర్ కంఫర్ట్. ఇవన్నీ కూడా దేవునికి రీప్లేస్మెంట్స్లో చేస్తూ ఉంటాం, కానీ విచ్ ఇస్ రాంగ్ యాజ్ క్రిస్టియన్స్. దేవునిపై ఆధారపడి జీవించి దేవునికి ప్రధానమైనటువంటి స్థానం మనం ఇచ్చినట్లయితే, మనకి ఉద్యోగం ఉన్నా లేకపోయినా
మన సెక్యూరిటీ దేవుని దగ్గర నుంచి వస్తుంది. మన చేతిలో పనిని తీసేసాడు అనుకోండి, దేవుడు సమకూరుస్తాడు ఏదో విధంగా. బికాజ్ అవర్ సెక్యూరిటీ బికమ్స్, గాడ్ బికమ్స్ అవర్ సెక్యూరిటీ, నాట్ అవర్ జాబ్. మన పని కాదు. మనం దేవునిపై ఆధారపడి దేవునికి ప్రధానమైనటువంటి స్థానం ఇచ్చినట్లయితే, నువ్వు అచీవ్ చేసినా చేయకపోయినా our ఐడెంటిటీ వి విల్ గెట్ ఫ్రమ్ గాడ్. దేవుడు మనల్ని గుర్తిస్తారు. మన గుర్తింపు ఆయన ద్వారానే వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో మై పాయింట్ ఈస్ వెరీ సింపుల్. వెన్ గాడ్ ఈస్ absent, వర్క్ బికమ్స్ హెవియర్ అండ్ జాయ్ బికమ్స్ లైటర్. దేవుడు కనుక మన జీవితంలో లేకపోతే మన పని అంచెలంచెలుగా ఎక్కువ భారం ఎక్కువవుతూ ఉంటుంది, ఆనందం సంతోషం తగ్గిపోతూ ఉంటుంది. అదే ఈ ప్రజల జీవితంలో జరిగింది. మూడవదిగా 5వ వచనం 7వ వచనంలో మనం చూస్తే, హగ్గై గ్రంథం 1వ అధ్యాయంలో, సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనిడి అని మాట్లాడుతున్నాడు ప్రజలతోటి. దేవుడు మనల్ని ఆపి పరిశీలించమని పిలుస్తాడు కొన్నిసార్లు. గాడ్ కాల్స్ us టు పాజ్ అండ్ ఎగ్జామిన్. దేవుడు వారితోటి, మీరు నా మాట వినలేదు కాబట్టి మీరు శాపానికి గురవుతారు, మీరు నా మాట వినలేదు కాబట్టి మీకు ఈ శిక్షను విధిస్తారని అని అనలేదు. దేవుడు అన్న మాట ఏంటి? మీ ప్రవర్తన గురించి ఆలోచించుకోండి. స్టాప్ అండ్ థింక్ వాట్ యూఆర్ డూయింగ్. మేబీ ఈ 2026 ఈ 2026 సంవత్సరంలో దేవుడు మీతో మాట్లాడుతున్న మాట ఇదేనేమో. స్టాప్, పాజ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. ఆలోచించండి, ఏం చేస్తున్నారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎలాంటి నడవడిక మీరు నడుస్తున్నారు. వారితో మాట్లాడుతున్నప్పుడు దేవుడు వారికి ఇంకా ఎక్కువగా పని చేయండి అని చెప్పలేదు. దేవుడు ప్రజలతోటి సరైనటువంటి కొత్త వ్యూహాలతో ప్రయత్నించండి అని మాట్లాడలేదు. దేవుడు వారితో మాట్లాడుతున్నప్పుడు అన్నిటికీ వెంటనే మరి పరిష్కారం వెతకండి, సరిచేయండి అని అనట్లేదు. కానీ స్టాప్ అండ్ థింక్. మీ ప్రవర్తన గురించి ఒకసారి ఆలోచించండి. ఎలాంటి ప్రవర్తనలో ఉన్నారు మీరు? గాడ్ ఇన్వైట్స్ రిఫ్లెక్షన్ బిఫోర్ కరెక్షన్. ప్రతిసారి గుర్తుపెట్టుకోవాలి మనం. సవరణకు ముందు దేవుడు మన ఆత్మ పరిశీలన గురించి ఆహ్వానిస్తాడు. రిఫ్లెక్ట్. అంతే మాత్రం దేవుడు శిక్షించడం అలాంటిది చేయలేదు ఈ ప్రజలకి. మీ జీవితాన్ని ఒకసారి పరిశీలించండి. ఒకసారి ఫలితాలను గమనించండి. ఎలాంటి ఫలితాలు వస్తున్నాయి, ఎలాంటి జీవితాన్ని మీరు జీవిస్తున్నారు అనే ప్రశ్న వారికి వేశారు. ఎగ్జామిన్ అని అంటే రూట్ కాజ్ని కనుక్కోవడం. అందుకే డాక్టర్ దగ్గరికి వెళ్తే ఫస్ట్ మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడు? ఫస్ట్ ఎగ్జామ్ చేయాలి, టెస్టులు చేయాలి నీకు. ఆ టెస్టుల్లో రూట్ కాజ్ ఏంటో కనుక్కొని దానికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు. అంతే కదా? మనం చెప్పిన వెంటనే ఏదో మందులు ఇచ్చారు. ఒక సీరియస్గా ఉంది అని అంటే డాక్టర్ విల్ స్టార్ట్ ఎగ్జామిన్ అవర్ బాడీ. మనం చేసే పనులు ఆపి వీ నీడ్ టు గివ్ టైమ్ టు డాక్టర్ టు టెస్ట్ అస్, ఎగ్జామిన్ అస్, టు ఫైండ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద డిసీజ్ దట్ వీ హ్యావ్. దేవుడు కూడా అదే చెప్తున్నాడు. మన ఆత్మీయ జీవితంలో ఉన్న ఆ యొక్క జబ్బుని తొలగించాలంటే ఆగి పరీక్షించండి, ప్రవర్తన గురించి ఆలోచించండి అని అంటున్నాడు. మనం చేసే చాయిసెస్ కానివ్వండి, ఎంపికలు కానివ్వండి, మనం దేని మీద అయితే ఎక్కువగా ప్రాధాన్యత చూపిస్తున్నామో దాని గురించే కానివ్వండి, మనం ఏ దిశగా ప్రయాణం చేస్తున్నామో ఆ విషయాల్లో ఆగి మన ప్రవర్తన గురించి ఆలోచన చేయడం చాలా ప్రాముఖ్యం. కొన్నిసార్లు ఆగడం మంచిది, పరిగెత్తడం కాకుండా ఆగడం మంచిది. దట్స్ వాట్ గాడ్ టోల్డ్ టు దీస్ పీపుల్. 4వదిగా మనం చూసుకుని నేను ముగించేస్తాను. 4వదిగా విధేయత దేవుని సన్నిధి యొక్క ద్వారాన్ని తెరుస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైతే హగ్గై ద్వారా దేవుడు మాటలు విని జెరుబాబెలు అలాగే అక్కడున్న ప్రజలందరూ కూడా ఓకే, నౌ దిస్ ఈస్ ద టైమ్ ఫర్ అస్ టు థింక్
అండ్ రీస్టార్ట్ ద వర్క్ అని ప్రారంభించారో అప్పుడు దేవుడు మాట్లాడే మాటలు ఏంటంటే 13వ వచనంలో, అప్పుడు యెహోవా దూత అయిన హగ్గై యెహోవా తెలియజేసిన వర్తమానం బట్టి జనులకు ప్రకటించినది ఏమనగా, మీకు తోడుగా ఉన్నాను. ఇదే యెహోవా వాక్ అంటున్నాడు. నేను మీకు తోడుగా ఉంటాను, భయపడద్దు. ఈ 2 అధ్యాయాల్లో 3 సార్లు మాట్లాడడం మనం చూస్తాం. దేవుడు భయపడద్దు, భయపడద్దు, భయపడద్దు. మీకున్న వ్యతిరేకలను చూసి భయపడద్దు, మీకున్న అడ్డంకులు చూసి భయపడద్దు, కానీ గో అహెడ్, ఐ విల్ బీ విత్ యూ. నా సన్నిధి మీకు తోడుగా ఉంటుంది అనే అభయహస్తాన్ని ఇస్తున్నాడు దేవుడు. సో వెన్ ప్రయారిటీస్ షిఫ్ట్ ఫ్రమ్ అదర్ థింగ్స్ టు గాడ్, గాడ్ ప్రెజెన్స్ రిటర్న్స్ టు అస్. మన ప్రాధాన్యతలు మారినప్పుడు, దేవునిపై కేంద్రీకరించినప్పుడు దేవుని సన్నిధి తిరిగి మనతో వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అలాగే మనం దేవునికి విధేయతతో మనం జీవించినట్లయితే ఆయన ఆశీర్వాదాలు ముందుగా వస్తాయి. సో యాజ్ ఐ కన్క్లూడ్, యాజ్ టీమ్ కమ్స్ టు ది స్టేజ్, ఆన్ టు ది స్టేజ్, నేను ఐ వాంట్ టు ఎంకరేజ్ యూ బై ఆస్కింగ్ దిస్ క్వశ్చన్. ఈ సంవత్సరం నా జీవితం దేని మీద నిర్మించబడుతుంది, దేని మీద నిర్మాణం అయ్యేటట్లుగా నా జీవితం ఉండబోతుంది అనే ప్రశ్న మీరు వేసుకున్నట్లయితే ప్రతి విషయంలో దేవునికి ప్రాధాన్యత ఇవ్వడం మనం ఆలోచిస్తాం. దట్స్ వాట్ అ ఫ్రెష్ స్టార్ట్ ఆల్వేస్ బిగిన్స్ విత్ రైట్ ప్రయారిటీస్. సరి అయిన కొత్త ప్రారంభం సరి అయిన ప్రాధాన్యతలతో మొదలవుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. కళ్ళు మూసుకుందాం కొద్ది నిమిషాలు. చెప్పబడిన వాక్యం నీ ధ్యానం చేసుకుంటూ, దేవా, హగ్గై ప్రవక్త ద్వారా మీరు మాతో మాట్లాడిన విషయాలను బట్టి నీకు వందనాలయ్యా. ఏ విషయాల్లో మేము ప్రాధాన్యత ఇవ్వాలి, మా ప్రయారిటీస్ దేని మీద ఉండాలి అనే విషయం గురించి మాకు బోధించిన విషయాలను బట్టి నీకు వందనాలు. మా ఆలోచనలు, మా తలంపులు నీ మీద, నీ కార్యాల మీద ఉండేటట్లుగా మా జీవితాన్ని మలుచు ప్రభువా అని ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవునికి ఈ సంవత్సరం ఆయన చేతిలో పెట్టి ఆయనకు అప్పచెప్దాం. దేవా, I wanted to see a fresh start in my life. In order to do that, in order to see that, God, I want to give my priorities to you. నా రోజు, నా నెల, నా సంవత్సరం, నా జీవితం మొదటి స్థానంలో నిన్ను ఉంచాలని ఆశపడుతున్నానయ్యా. మే యూ హెల్ప్ అస్ అనే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. వర్షిప్ టీం పాట పాడుచుండగా, ఆరాధన చేస్తుండగా, లెట్స్ సబ్మిట్ అవర్ లైఫ్స్ టు గాడ్. అంటే నీ సన్నిధిలో నా ఆత్మీయ జీవితాన్ని నేను సమర్పించుకొని ఆత్మీయంగా ఎదగాలని ఆశపడుతున్నానయ్యా. నా నిర్ణయాల్లో, నా నడవడికలో, నా జీవితంలో, మా కుటుంబంలో తండ్రి నీవు ప్రాముఖ్యంగా ప్రాధాన్యత నీకు ఇచ్చేటట్లుగా మా జీవితాన్ని మలుచు తండ్రి అని ప్రార్థన చేద్దాం. సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నేవేను తీరుగా నిన్నే సేవింతునయ్యా, నిన్నే
సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా, నీరసించగ సాగేదా, నీ వెనుతిరుగా నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములు సాగేదా, నిరసించగ సాగేదా, నీ వెనుతిరుగా. అవును తండ్రి, దిస్ ఇస్ అవర్ ప్రేయర్ గాడ్. ఇది మా ప్రార్థన. నిన్నే ప్రేమించాలని, నీ ఆజ్ఞలు తండ్రి గైకొనుచు నీకు ఇష్టలుగా జీవించాలనే మా యొక్క ప్రార్థన తండ్రి. మరొకసారి నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని వినడం మాత్రమే కాదు కదా, దాన్ని స్వీకరించి నీ వాక్యానుసారంగా మేము జీవించి తండ్రి నీకు ఇష్టలుగా ఉండేటట్లుగా సహాయం దయచేయండి. ప్రతిరోజు మేము తీసుకున్న నిర్ణయాలను బట్టి, మా నడవడికను బట్టి, మా ఆలోచనలు బట్టి తండ్రి ప్రార్థన చేస్తున్నాం. నీకు మొదటి స్థానం ఇచ్చి మా జీవితాన్ని ముందుకు మేము తీసుకెళ్లాలని ఆశపడుతున్నామయ్యా. ఈ సంవత్సరంలో తండ్రి ఒకవేళ మేము ఆగి మమ్మల్ని మేము పరీక్షించుకొని సరిచేసుకునే అవకాశాన్ని మాకిమ్మని అడుగుచున్నాం. మరొకసారి మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాం. యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరం చెప్దాం ఆమేన్. మంచిది. మన దశమ భాగాలు మన కానుకలు దేవునికి సమర్పించుకునే ముందు కొన్ని ప్రకటనలు ఉన్నాయి, ప్రాముఖ్యమైన ప్రకటనలు. మనం ఈ నెల 5వ తారీఖు నుంచి ప్రారంభించిన 21 days ఆఫ్ డివోషన్స్ అండ్ ప్రేయర్ గురించి మరొకసారి జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఈ వచ్చే వారం ఆఖరి వారంగా మనం ఈ మార్నింగ్ 7 o'clock ఈ సమయాన్ని గడుపుతాం. సో ఐ ఎంకరేజ్ యూ టు జాయిన్ జూమ్ మీటింగ్ అండ్ ఆల్సో వాచ్ ఆన్లైన్ ఇన్ యూట్యూబ్ అండ్ ఫేస్బుక్. అలాగే మనం ఈ 21 days ఆఫ్ డివోషన్స్ని ఆఖరి రోజు ఓపెన్ హెవెన్, లాస్ట్ వీక్ నేను చెప్పినట్లుగా ఓపెన్ హెవెన్ అనే కార్యక్రమం ద్వారా మనం వి విల్ క్లోజ్ ది 21 days ఆఫ్ ప్రేయర్. అది 26వ తారీఖున సాయంత్రం 7 గంటలకు ఇక్కడే డ్రీమ్ సెంటర్లో మనం ఆ యొక్క సమయాన్ని గడుపుతాం. వి విల్ హ్యావ్ అ గుడ్ టైమ్ ఆఫ్ వర్షిప్ అండ్ దెన్ డివోషన్ టుగెదర్. అది మనకి 26వ తారీఖు శనివారం సాయంత్రం 7 గంటలకు. దయచేసి మీరందరూ కూడా ఆ యొక్క కార్యక్రమానికి రావాలని మా యొక్క విజ్ఞప్తి. అలాగే ఈ సంవత్సరం మళ్ళీ మనకి వీకెండ్ మిషన్ ట్రిప్స్ ప్లాన్ చేయబడినాయి. ఫిబ్రవరి మరియు మార్చ్ నెలల్లో మనకి ఈ వీకెండ్ మిషన్ ట్రిప్స్, బేసికల్లీ వీకెండ్ మిషన్ ట్రిప్స్ అని అంటే ఒక శనివారం ఆదివారం ఒక ప్రాంతానికి, మన హైదరాబాద్లో ఒక 200 kilometers రేడియస్లో ఉన్న ప్రాంతాలకి మన సంఘం నుంచి కొంతమందిని, అంటే ఎవరైతే మిషన్స్లో ఇంట్రెస్ట్గా ఉన్నారో వారు మీరు కనబడుతున్న QR కోడ్కి స్కాన్ చేసినట్లయితే మీ అవైలబుల్ డేట్స్ దాంట్లో మీరు ఇచ్చినట్లయితే వి విల్ సెండ్ యూ టు డిఫరెంట్ ప్లేసెస్. ఆ డేట్స్లో ఏ ప్రాంతాలకైతే వెళ్ళాలో ఆ ప్రాంతానికి మీరు అక్కడికి వెళ్ళి శనివారం ఆదివారం ఆ ప్రాంతంలో ఉండి అక్కడ జరుగుతున్న పరిచర్ని చూసి, అలాగే మీరు మీ వంతు చేయగలిగే పరిచర్య కూడా చేయడానికి ఇది మంచి అవకాశం. పరిచర్య అంటే వాక్యం చెప్పి నేను చేయలేను కదా, నేను వెళ్ళి ఏం చేయాలని ఆలోచన మీకు ఉండొచ్చు. కానీ యూ కెన్ షేర్ యువర్ టెస్టిమనీ, మీ సాక్ష్యాల్ని అక్కడ ఉన్న సంఘస్థులతో పంచుకొని, అలాగే వారి జీవితంలో దేవుడు ఏ విధంగా నడిపిస్తున్నాడో. చాలాసార్లు మన చర్చ్ సంఘం నుంచి మిషన్ ట్రిప్స్కి వెళ్ళిన తర్వాత మన సంఘస్థులు చేసే పరిచర్య కన్నా అక్కడికి వెళ్ళి నేర్చుకోవడం చాలా ఎక్కువ ఉంది. సో వెన్ వీ గో టు సర్టన్ ప్లేసెస్ we change the perspective of ministry. పరిచర్యల మీద ఉన్న అవగాహన మారిపోతుంది. సో ఐ ఎంకరేజ్ యూ టు బి పార్ట్ ఆఫ్ దీస్ వీకెండ్ మిషన్ ట్రిప్స్. డీటెయిల్స్ అన్నీ కూడా QR కోడ్లో, ఆ యొక్క స్కాన్ కోడ్లో మీకు స్కాన్ చేస్తే కనబడతాయి. అలాగే డేట్స్ కూడా అక్కడ అవైలబుల్గా ఉన్నాయి. ఫిబ్రవరి అండ్ మార్చ్ నెలలో మనకి వీకెండ్ మిషన్ ట్రిప్స్ ఉంటాయి.
అలాగే క్రిస్మస్ సీజన్లో మనం గిఫ్ట్ బాక్సెస్ ఇచ్చాం కదా పిల్లలకి. వీ వర్ ఏబుల్ టు సెండ్ దీస్ గిఫ్ట్ బాక్సెస్ టు 4 different ప్లేసెస్. 4 ప్రదేశాలకి పంపించడం జరిగింది. చాలామంది చిన్న బిడ్డలు చిన్నారులు ఈ గిఫ్ట్ బాక్సెస్ని తీసుకొని చాలా సంతోషంగా తిరిగి పాస్టర్స్ మాకు చెప్పడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. క్యాప్స్టోన్ చర్చ్ ద్వారా అనేకమైనటువంటి మరి అనాథలకు కూడా మనం ఇచ్చిన గిఫ్ట్ బాక్సెస్ వెళ్ళి యాజ్ అ క్రిస్మస్ గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ టు ద లైఫ్స్ ఆఫ్ కిడ్స్. ఆ యొక్క వీడియో కూడా నేను ప్రార్థన చేసిన తర్వాత కానుకల సమయంలో ఆ వీడియో ప్లే చేయబడుతుంది. అది కూడా మనం చూద్దాం ఎక్కడికి వెళ్ళి ఎవరెవరు తీసుకున్నారో. వీ హ్యావ్ అ షార్ట్ వీడియో ఆన్ దాట్. సో జస్ట్ వీ విల్ వాచ్ డ్యూరింగ్ యాజ్ వీ గివ్ అవర్ ఆఫరింగ్స్. ప్రార్థన చేసుకొని మనం దేవునికి మన దశమ భాగాలు మన కానుకలు సమర్పించుకుందాం. తండ్రి, మరొకసారి నీ సన్నిధిలో మేము విత్తడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. మరొకసారి మీరు మా జీవితంలో ప్రసాదిస్తున్న ఆశీర్వాదాలకై, ఉద్యోగాలకై, మా చేతి పనులకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ కొరకు వెచ్చించే ప్రతి హస్తాన్ని మీరు దీవించండి, మీరు ఆశీర్వదించండి. మరొకసారి మా ప్రభువా, మేము పొందుతున్న ఆశీర్వాదాలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థనలు వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వీడియో ప్లే అవుతుండగా యూ కెన్ గివ్ యువర్ ఆఫరింగ్స్. ఐ రిక్వెస్ట్ somebody to come and collect the offerings. ఈ యొక్క ఆరాధన మనం ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయం. మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధం క్షమించు. మమ్మల్ని శోధనిస్తే కాక ఎన్ని స్థాపించుకు. నీ రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభువు కృపయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడొచ్చిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబాలకి సదాకాలము తోడే నడిపించును గాక. అందరం చెప్దాం, ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ వీక్. See you next Sunday. సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే, సన్నిధి సన్నిధియే,
సన్నిధి సన్నిధియే నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే నా ఆశంతా నీ సన్నిధియే నా సామర్థ్యము నీ సన్నిధియే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హద్దుకుంటివే. నిన్ను విడచి పారిపోయినా నా వెంటొచ్చి నన్ను హద్దుకుంటివే. పోవు మార్గము బహుదూరమే నీ సన్నిధి నాలో బలమాయనే. పోవు మార్గము బహుదూరమే